నమస్తే జిల్లా వాణి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా విద్యకు మాత్రం అధిక ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తుందన్న ముఖ్యమంత్రి. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో మంత్రి లోకేష్ తో పాల్గొన్న చంద్రబాబు. ఘనంగా సింహాచలం నుంచి ఎన్ఎస్టీఎల్ వరకు నూతనంగా నిర్మించిన రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమం. విశాఖ ఎంపీ శ్రీభరత్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుతో కలిసి రోడ్డును ప్రారంభించిన కలెక్టర్ అభిషేక్ కార్తిక్. అనకాపల్లి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఖనిజ సంపద దోచుకోవడానికి కడప నుంచి వచ్చి ఎంపీ అయ్యాడన్న మాజీ ఎమ్మెల్యే కరణం. యలమంచిలి ప్రాంతంలో ఉన్న పంచదార్ల క్షేత్రాన్ని సీఎం రమేష్ ధ్వంసం చేస్తున్నారని ఆరోపణ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా సాగుతున్న శాకంబరి ఉత్సవాలు. వివిధ రాష్ట్రాల నుంచి అమ్మవారి దర్శనానికై దుర్గమ్మ కొండకు విచ్చేస్తున్న భక్తులు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొన్న ఆయన ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఇప్పటికే గణనీయమైన మార్పులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ప్రైవేట్ పాఠశాల నుంచి 1,10,000 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరడం ప్రభుత్వ విద్యపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనమన్నారు. విద్యార్థుల మార్కులు తగ్గితే అది విద్యాశాఖ పనితీరుపైనే ప్రతిబింబిస్తుందని, అందుకే మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ బాధ్యతలను అత్యంత నిబద్ధంతో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోని పిల్లలు మట్టిలో మాణిక్యాలని, సరైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. తల్లికి వందనం పథకం నిధులు ఇప్పటికే తల్లుల ఖాతాలో జమ అయ్యాయని చెప్తూ జమ అయ్యాయా లేదా అంటూ సభలోనే ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం విద్యార్థుల కోరిక మేరకు వారితో కలిసి ప్రత్యేకంగా ఫోటోలు దిగుతూ ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, నేను పెద్దయ్యాక ఐఏఎస్ అయ్యి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని కలవాలని కోరుకుంటున్నాను. ఒక అంబిషన్ మీరు చూశారు, ఒక విజన్. నేను అడగలేదు, కానీ అతను వచ్చి నాతో చెప్తున్నాడు, సార్ నేను మళ్ళా ఐఏఎస్ రాసి కలెక్టర్ అయ్యి మీ దగ్గరకు వచ్చి నేను ప్రజెంట్ అవుతాను, రిపోర్ట్ చేస్తానని చెప్పాడంటే అది ఎక్స్ట్రాడినరీ కమిట్మెంట్. అందులో ఒక చీఫ్ మినిస్టర్ దగ్గరకు వచ్చి ఒక స్టూడెంట్ నేను కలెక్టర్ అయ్యి మీ దగ్గరకు వచ్చి రిపోర్ట్ చేస్తాననే పరిస్థితికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. డెఫినెట్గా వీళ్ళు అచీవ్. పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ పిల్లలను కూడా మీరు ప్రోత్సహించాలి. అద్భుతమైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. మన ప్రభుత్వంలో పేదరికం వల్ల ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదని, మన తల్లుల కష్టాన్ని గుర్తించి తల్లికి వందనం అనే గొప్ప పథకాన్ని అందించినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా తోటి విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు తల్లికి వందనం ఇచ్చి ప్రతి తల్లిలో ముఖాల్లో చిరునవ్వు నింపి మా చదువులకు రెక్కలు తొడిగిన ఈ సాయంతో బాగా చదువుకుని సమాజంలో ఉన్నత స్థాయిలో నిలిచి మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తామని మాటిస్తున్నాం. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం సింహాచలం ప్రాంతం నుంచి ఎన్ఎస్టీఎల్ వరకు నూతనంగా నిర్మించిన రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక శాసనసభ్యుడు గణబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ భరత్, కలెక్టర్ అభిషేక్ కార్తిక్, విఎంఆర్జీ కమిషనర్ తదితరులు హాజరై లాంఛనంగా రహదారిని ప్రారంభించారు. అనంతరం అతిథులు బెలూన్లను గాలిలోకి వదిలి రహదారికి జాతిని అంకితం చేశారు. అనంతరం మీడియాతో అతిథులు మాట్లాడుతూ అనేక అవరోధాల నడుమ ఈ రహదారి నిర్మాణం పూర్తి చేయగలిగామని పేర్కొన్నారు. ఈ రహదారి వల్ల భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే వారికి సింహాచలం చేరుకునే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం అతిథులు భారీ ర్యాలీగా రహదారిపై తమ అనుచరులతో పయనించారు. 8 నెలల్లో చేయాలని గణబాబు గారు చాలా ప్రాక్టికల్గా దీన్ని మేనేజ్ చేసి పూర్తి చేయడం అభినందిస్తున్నాను టీం అందరినీ. ఆయన అన్నట్టు 99 భవనాలు కూడా వాళ్ళు అక్కడ డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు ఎవరైతే అక్కడ రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నారు.
థ్యాంక్ యూ మీ సపోర్ట్ కోసం. ఈ ఒక రోడే కాదు, ఇప్పుడు మన గోపాలపట్నం నుంచి హిమాచల్కి వెళ్ళే దారిలో కూడా కొన్ని బిట్లు మిగిలిపోతే అది కూడా పూర్తి చేస్తే అది కూడా 4 లేన్ రోడ్ పూర్తవుతుంది. అన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ముందుగా మనకి రోడ్ కనెక్టివిటీ అందరికీ బాగుంటుంది. కొత్తగా ఇప్పుడు ఏంటి అంటే ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్కి ప్రతి రోడ్డు ఏదైతే కనెక్ట్ అవుతుందో మనం ఓపెన్ అప్ చేయగలుగుతాం. ఆ డిస్టెన్స్ మనకి టైం కలిసి వస్తుంది. సో ఆగస్ట్ 1 ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కోసం కూడా వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది ఒక రియాలిటీ మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. నెక్స్ట్ మంత్ ఏదో టైం ఎయిర్పోర్ట్ ప్రారంభించారు. సో అప్రిషియేటింగ్ తెలియజేస్తున్నారు. ఎందుకంటే స్ట్రక్చరల్ కాంపన్సేషన్ ఇచ్చాం, ఇంకా మనం ఇంకా టీడీఆర్లు కూడా ఇవ్వాలి, కానీ వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు. సో ఈ రోడ్డు నిర్మాణంలో సహకరించిన ముఖ్యంగా ఎవరైతే భవన యజమానులు ఉన్నారో వారికి కావచ్చు, రెండోది మా అధికారులు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఇది ఇంత వేగంగా చేయాలనే ఆలోచన కూడా మనకి వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం తర్వాత అతిపెద్ద వేడుక గిరి ప్రదక్షిణ. సుమారు ఈ సంవత్సరం అయితే కలెక్టర్ గారి ఏర్పాట్లు 10 లక్షల వరకు రావచ్చు అని చెప్పి ఇప్పటికే ఏర్పాటు చేసి ఉన్నారు. సో అంత పెద్ద ఎత్తున ఈ రోడ్డే ఉపయోగించుకోవడం అనేటువంటిది కూడా మీకు తెలుసు కాబట్టి గిరి ప్రదక్షిణలోపు ఏ రకంగానైనా ఇది పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తాం. చిన్న చిన్న స్టెచెస్ ఇంకా అవ్వకపోయినా ముందు దాన్ని వాడుకలోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో కొంత సఫలీకృతమయ్యాం. అందుకనే ఈరోజు ఒకవైపు పార్లమెంట్ అనకాపల్లి జిల్లా ప్రాంతంలో ఉన్న సంపద దోచుకోవడానికి రాయలసీమ ప్రాంతం కడప నుంచి ఇక్కడికి వచ్చి ఎంపీగా గెలిచాడని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. యలమంచిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న పంచదార్ల పుణ్యక్షేత్రం విధ్వంసంపై మాజీ మంత్రి కురసాల కన్నబాబుతో కలిసి ధర్మశ్రీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు ఈ పంచదార్ల ఒక గోదావరిని, ఓ గంగా నది, ఓ నర్మదా వంటి దేశంలో పవిత్ర పుణ్య నదులు అన్నీ ఇక్కడ ప్రవహిస్తున్న పంచదార్లలోనే ఉంది అని ఇక్కడ ప్రజల భావనని అన్నారు. అంతటి పవిత్రత కలిగిన ఈ ప్రాంతాన్ని యలమంచిలి ఎమ్మెల్యేకు కాసులు ఎరజూపి ఎంపీ తవ్వకపోవడం చాలా దారుణమన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో వారికి గుణపాఠం చెప్తారని కరణం ధర్మశ్రీ అన్నారు. ఈరోజు కలుషితం చేసి దుర్మార్గంగా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఇక్కడ ఎంపీగా వచ్చి కడప కడప నుంచి వచ్చినటువంటి ఒక కర్కోటకుడు ఇక్కడేమో పార్లమెంట్ సభ్యుడిగా అయ్యి ఇక్కడేమో అక్కడ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ పేరు మీద ఇష్టారాజ్యంగా గ్రావెల్ దోచుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, గ్రావెల్ దోపిడీ చేసినటువంటి పరిస్థితి మన అందరం కూడా 7 మాసాలుగా చేస్తున్నటువంటి పోరాటంలో ఇది మీడియా ద్వారా ఎంతో మందికి ప్రజలకు కూడా విషయాన్ని అన్ని కూడా చెప్పాం. నేను చెప్పక్కర్లేదు, అందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి మనకి ఇదే గంగా నది, ఇదే పవిత్ర జలం, ఇదే యమునా నది, ఇదే సరస్వతి అని చెప్పి ఒక గోదావరి నది ఇదే, కృష్ణానది ఇదే, 5 నదులు ఉన్నటువంటి ఈక్వల్గా సమానంగా ఉన్నటువంటి పంచదారులని పవిత్రంగా చూసుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఒక బకాసుడిగా తయారయ్యి ఇంకా ఏంటంటే కోతికి కొబ్బరికాయ దొరికినట్టు అక్కడేంటే దాని విలువ తెలియదు. కోతికి ఏదైనా కొబ్బరికాయ దొరికి దాని విలువ తెలియదు, దాన్ని చెదగొట్టడమే. అలాగే పంచదారుల కొండని ముక్కలు చేసేసి ఇలా చూసుకోండా గ్రామానికి గణపతి గ్రామానికి అడ్డు దారేసేసి అక్కడ ఉన్నటువంటి గ్రామాలంతా అమ్మేద్దాం అని చెప్పేసి కోట్లన్నీ కూడా సంపాదించినటువంటి శాసనసభ్యుడు ఒక పక్క, ఎంపీ మరొక పక్క ఇష్టారాజ్యంగా ఇలా చేస్తున్నప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఇదేదో ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా చెప్తున్నాం, రాజకీయ ప్రయోజనం ఆశించి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను చెప్పడం లేదు. ఇది ప్రజా వ్యతిరేకతతో కూడుకున్నటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి కేంద్రాన్ని ఈరోజు ఆ కేంద్రానికి పెద్ద రంధ్రం చేస్తారు. వీళ్ళు ఆధ్యాత్మిక కేంద్రం ఇది, కానీ ఆ కేంద్రాన్ని పెద్ద రంధ్రం చేసి ఇక్కడ దీనికి బొక్క పెట్టేసి మొత్తం గ్రావెల్ దోపిడీ చేస్తున్నటువంటి దాన్ని ప్రజల నుంచి వచ్చినటువంటి తిరుగుబాటుని వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళకి అండగా ఉండాలని, ఈ కొండని భద్రంగా ఉంచాలని, కొండని గుండు చేసి ఆ గుండు ద్వారా వచ్చినటువంటి గుండెని అమ్ముకొని కోట్లు సంపాదిస్తున్నటువంటి వాళ్ళు గోండాలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే మళ్ళీ వీళ్ళ వెనకాతల నుంచి ప్రజా వ్యతిరేకం ద్వారా వాళ్ళు కొట్టు పంపించే కార్యక్రమాన్ని మనం ఓటు ద్వారా చేయాలని ఉద్దేశంతో ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతని ఒక ఆధ్యాత్మిక భావంతో కూడుకున్నటువంటి దైవ చింతనతో కూడుకున్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి కూటమి కుతంత్రాలని ఎండగట్టడం కోసం ఈరోజు మా రాష్ట్ర నాయకత్వాన్ని, వైఎస్ఆర్సీపీ నాయకత్వాన్ని, జిల్లా నాయకత్వాన్ని, ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని, పార్టీ ప్రతినిధుల్ని, పార్టీ పెద్దలను ఆహ్వానించడం జరిగింది. వీళ్ళందరూ కూడా వచ్చి ప్రజల తాలూకా
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే శాకంబరి ఉత్సవాలు ఈ నెల 27, 28 మరియు 29 తేదీల్లో 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు దేవస్థాన యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వికే శ్రీనానాయక్ ఉత్సవాల వివరాలను వెల్లడించారు. ఈ మహోత్సవాలు జరిగే ఈ 3 రోజుల్లోనూ అమ్మవారి దర్శన సమయాలు సాధారణ రోజుల మాదిరిగానే యథావిధిగా కొనసాగుతాయని, దర్శన సమయాల్లో ఎటువంటి మార్పులు ఉండవని ఈవో శ్రీనానాయక్ స్పష్టం చేశారు. దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ, సభ్యులు, దేవస్థాన సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతున్నామని, ఈ పవిత్ర ఉత్సవాలలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాల్సిందిగా ఈవో కోరారు. చేస్తా అంతే. అనకాపల్లి మండలం బౌలవాడ గ్రామం వివి రమణ కాలనీలో జిల్లా ఖనిజ అభివృద్ధి నిధి ద్వారా 100 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను శనివారం అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏబీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనకాపల్లి చోడవరం రహదారి నుంచి మాకవరం జంక్షన్ వరకు వివి రమణ కాలనీ మీదుగా సీసీ రహదారిని నిర్మించడం ద్వారా బౌలవాడ, మాటూరు, సిహెచ్ అగ్రహారం తదితర మైనింగ్ ప్రాంతాల నుంచి వచ్చే భారీ క్వారీ లారీలను పట్టణంలోకి రాకుండా మళ్లించే అవకాశం కలిగిందన్నారు. శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో క్లషర్ మెటీరియల్ రవాణా చేస్తున్న భారీ క్వారీ లారీల కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం, పలువురు ప్రాణాలు కోల్పోవడం, రహదారులు దెబ్బతినడం, విజయరామరాజుపేట వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జి పలుమార్లు భారీ వాహనాలు ఢీకొనడంతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడడం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రజల ప్రాణభద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ అభివృద్ధి పనుల పట్ల కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ డి వేణుగోపాల్, ఏఈ, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
నియోజకవర్గంలో సాగుకు ఆధారమైన ఏలేరు పీబీసీ జలాలకు ఇప్పటివరకు ఒక్క చుక్క కూడా విడుదల చేయకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతూ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఎస్సీ సభ్యురాలు వంగా గీతా విశ్వనాథం ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు మల్లవరం రోడ్లో ఉన్న కొత్త కాలువలో నీటి ఎద్దడిని రైతులతో కలిసి వంగా గీతా విశ్వనాథ్ పరిశీలించారు. నీరు లేని ఆ కాలువలో బైఠాయించి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసన తెలిపారు. నీటి ఎద్దడితో సాగు చేసేందుకు తలెత్తిన సమస్యలను ఆయాకట్ట రైతులు వంగా గీతా విశ్వనాథ్కు తెలిపారు. ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ రైతాంగం పట్ల ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రికి కానీ ఏమాత్రం శ్రద్ధ లేకపోవడం దురదృష్టకరమన్నారు. తక్షణం ఏలేరు పీవీసీ జలాలను విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోకపోతే రైతులతో కలిసి ఉద్యమించాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. పిఠాపురం నియోజకవర్గ రైతాంగం అంతా ఏలేరు పీబీసీ మీద ఆధారపడి పంటలని పండించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరంకి ఇంకా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జూన్ నుంచి జూలై 15 లోపు పంటలన్నీ కూడా నార్మల్ వేసుకుని వ్యవసాయానికి అందరూ కూడా సిద్ధమవటం జరుగుతుంది. ఇప్పటికే కాలువలన్నీ కూడా నిండిపోయే పరిస్థితి, అంటే దగ్గర 7-8 అడుగులు లోతు ఉండే వాటర్ కూడా ఉండే పరిస్థితి ఉంది. మరి కానీ ఇప్పటి వరకు కూడా నారుమళ్ళకి సిద్ధం కమ్మని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు చూస్తే మరి గతంలో కూడా మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడాము, అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడాము, ఇతర పంటల హార్టికల్చర్ సంబంధించిన అధికారులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు సమయానికి నీరు ఇస్తామని చెప్పారు. మరి గ్రామాన కూడా రైతులందరినీ కూడా పంటకు సిద్ధం కమ్మని చెప్పారు. కానీ ఇప్పటి వరకు నీరు ఇవ్వలేదు. అదేవిధంగా ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే రైతులు ఆందోళనలో ఉన్నారు. ఏం చేయాలో అగమ్యగోచరంగా ఉంది. ఎవరు ఏమీ చెప్పరు. ఒకళ్ళు వచ్చి నీరు వేయమంటారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకా నీరు వదులుతామంటారు. ఈ పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా కాలువల పరిస్థితి చూస్తే మొత్తం తూట్లతో చెత్తతో నిండిపోయిన పరిస్థితి. గ్రామస్తులందరూ కూడా రైతులు కూడా చెప్తున్నారు, పంటల దగ్గరికి ఈ కాలువల దగ్గరికి మిషన్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఫోటో తీసుకుని ఒక రోజు అంతా ఉండి వెళ్ళిపోయారు తప్ప, అంటే కాగితాల మీద వర్క్స్ అయినట్టు రాశారు తప్ప వాస్తవంగా వర్క్లు ఎక్కడ కూడా జరగని పరిస్థితి ఉంది. ఇది ఒకటి, దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. రెండోది, రైతుల పరిస్థితి ఎంత అవస్థలో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో రైతులకి కరెంటు రాదు. ఎంతో మంది మీకు తెలుసు మోటార్ల మీద ఎంతమంది ఆధారపడ్డారు. వాళ్ళకి కనీసం 4 గంటలు కూడా కరెంటు రాని పరిస్థితి ఉంది. ఆ 4 గంటలు కూడా పూర్తిగా ఒకే సమయంలో ఇవ్వని పరిస్థితి ఉంది. ఆగి ఇస్తే రైతులకు ఏమి మోటార్ తిరగలేని పరిస్థితి, ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు ఎరువుల పరిస్థితి చూస్తే మీరు యాప్ పెట్టి ఏ ఒక్క రైతుకి కూడా ఎరువులు సక్రమంగా అందని పరిస్థితి. అనకాపల్లి నియోజకవర్గ రైతులకు ఇచ్చిన హామీ మేరకు శారదా నదిపై తుమ్ముపాల గ్రామం సమీపంలో ఎల్లయ్య గ్రోయిన్ మరమ్మతుల పనులను డిఎంఎఫ్టీ నిధులతో 1.19 కోట్ల వ్యయంతో పూర్తి చేసి నేడు ప్రారంభించారు. ఈ పనుల ద్వారా సుమారు 1500 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం కలగనుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొరతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొని ఎల్లయ్య గ్రోయిన్ను ప్రారంభించి శారదా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొరతాల రామకృష్ణ మాట్లాడుతూ సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. డిఎంఎఫ్టీ, ఇరిగేషన్ శాఖ, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సుమారు 10 కోట్ల వ్యయంతో డీసిల్డింగ్, కాలువల అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక గోదావరి జిల్లాలో అనకాపల్లి జిల్లాకు చేరి ఉత్తరాంధ్రలో లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కరిబాబి, గంగుపాం జగదీష్, చదరం నాగేశ్వరరావు, పూసపాటి భరత్బాబు, ఎంపీటీసీ విజయ్, బంటు రవి, ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ పీలా అప్పలనాయుడు, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ తిరునాథం, ఏఈ మోహినీరూప, సంబంధిత ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, రైతులు, పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా అనకాపల్లి రైతాంగం అందరూ కూడా ఒక శుభదినం. గతంలో ఆ రోజు నేను శాసనసభ్యులు ఉన్న ఆ రోజున్న కలెక్టర్ గారు యువరాజు గారు చదువుతూ ఆ రోజు 15లో రిపేర్లు చేయడం జరిగింది. మరలా తదనంతరం 20లో దెబ్బతిన్న తర్వాత గత పాలకులు ఎవరు దీన్ని పట్టించుకునే పరిస్థితి. ఈరోజు మళ్ళా మా స్థానిక శాసనసభ్యులు రామకృష్ణ గారు, అలాగే ముఖ్యంగా మా కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ నుంచి ఇచ్చి 1,19,00,000 ఇచ్చినందుకు మా రైతాంగం అందరి తరపున మా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రిమైనింగ్ కూడా ఇరిగేషన్ పట్ల మా కలెక్టర్ గారికి ఉన్న ఆవిడ చొరవకి మరొక్కసారి మా రైతు సోదరులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం ఇంజనీరింగ్ అధికారులు కూడా అప్రిషియేట్ చేయాలా, ఇన్ టైంలో చేయడం.
మరొక వారం రోజులు అయితే వర్షం రైన్ఫాల్ స్టార్ట్ అవుద్ది. వర్షాలు వస్తే ఇక్కడ ఈ పని చేయలేని పరిస్థితి. గ్రేట్ థ్యాంక్ఫుల్ టు ఇంజనీరింగ్ అధికారులకి, మరి ముఖ్యంగా ఈ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఇచ్చిన మా కలెక్టర్ గారికి, మా రాష్ట్ర విషయాలన్నీ కూడా తుంపాల రైతులు కూడా కూడా మోటార్లు పెట్టించారు, లేకపోతే చాలా ఇబ్బంది. అనకాపల్లి నియోజకవర్గం ప్రజానికి ఎక్కువ ఆయకట్టున్న గురువుని, ఈ గురువుని మంజూరు చేయడం 1900 ఎకరాలకి ఇది ఉపయోగపడుతుంది. రైతాంగం అందరు కూడా ఇది శుభపరిణామం. రైతాంగం అందరూ కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ల్యాండ్స్ అన్నీ కూడా ఇన్సూరెన్స్ పాలసీ కట్టండి. ఎందుకంటే పరిస్థితి అనుకూలంగా లేదు. ఈ సంవత్సరం రైన్ఫాల్ బాగా స్లో ఉంది. ఇప్పుడు కూడా ఇత్తనాలు కూడా వేసుకునే పరిస్థితి లేదు. అందుకు అందరూ కూడా మళ్ళా కరువు కింద వచ్చి ఇన్సూరెన్స్ పాలసీ కట్టకపోతే మళ్ళా ఇన్సూరెన్స్ డబ్బులు రాకపోతే రైతాంగం అందరూ కూడా విజ్ఞప్తి 84 రూపాయలు ఫర్ ఏకర్ పాడికి. దయతో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భంగా మీరందరూ కూడా ఎకరాకి 84 రూపాయలు కడితే మీకు 40,000 రూపాయలు కాంపన్సేషన్ వస్తుంది. అందరూ కూడా ఈ స్కీమ్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాకి ఒక మంచి రోజు, శుభోదినం. ఏంటంటే మనం ఆల్మోస్ట్ ఒక 8-9 సంవత్సరాలుగా ఈ ఎల్లా గ్రాయిన్ అనేది బ్రీచ్ పడి మనం రిపేర్ చేయలేక చాలా సఫర్ అయ్యాము. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు చొరవతో మన చైర్మన్ గారు, ఈ వాటర్ యూజర్ ఈ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ నాయుడు గారు, వీళ్ళందరూ సపోర్టుతో సహకారంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1.19 crore రూపీస్తో ఈ ప్రాజెక్టుని సుమారుగా ఒక 100 రోజుల లోపలనే రిపేర్ చేసి ఈ రోజుకి మనం ఇనాగ్రేషన్కి వచ్చి ఉన్నాము. దీనివలన మనకు ఆల్మోస్ట్ 2000 ఎకరాలు మనం ఆయకట్టుని స్టెబిలైజ్ చేయడం జరిగింది. సో ఇది మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఫార్మర్ కూడా సంతోషించాల్సిన దినం ఇది. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదములు. ప్రభుత్వం వచ్చాక ఇరిగేషన్కి అత్యధిక ప్రాధాన్యతతో ఇరిగేషన్ పనులన్నీ కూడా గత చాలా సంవత్సరాలుగా కనీసం డీసిల్టింగ్కి ఒక తట్టడు మట్టి కూడా తీసినటువంటి పాపాన్ని పోలేదు. ఆయకట్ట అంతా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిసారిగా MDF ఫండ్స్ నుంచి ఇరిగేషన్ డీసిల్టింగ్కి గత ఏడాది ఒక 3 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ఇది 1,19,00,000 రూపాయలు. ఇవి కాకుండా మళ్ళీ మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి 1 కోటి రూపాయలు, ఈ ఏడాది 2 కోట్లు వచ్చాయి. వీటితో పాటు మళ్ళీ NRGS కూడా మేము కన్వర్జెన్స్లో పెట్టాం. NRGS నుంచి సుమారు 7 కోట్ల రూపాయలు గత ఏడాది, ఈ ఏడాది ఇరిగేషన్ డీసిల్టింగ్ అయింది. అంటే అవి ఇవి కలిపి 10 కోట్ల రూపాయలు ఈ అనకాపల్లి నియోజకవర్గంలో. ముఖ్యంగా మన కలెక్టర్ మేడం గారికి, విజయకృష్ణన్ గారికి నా హృదయపూర్వక అభినందనలు రైతుల తరపున తెలియపరుస్తూ, ఎందుకంటే వారికి రైతులు అంటే ప్రత్యేకమైనటువంటి ప్రేమ, అభిమానం. వారు చదివింది కూడా అగ్రికల్చర్ కోర్స్ చదివారు కాబట్టి వారు వ్యవసాయం మీద అత్యంత శ్రద్ధతో, మన గత ఏడాది అయితే అంత పెద్ద వర్షాలైనా మనకు ఎక్కడా కూడా ముంపు లేకుండా కాలువలు బాగా పారి ఏ ఒక్క పొలం కూడా ముంపు వల్ల పంట నష్టం జరిగిందనేది గత ఏడాది 1 ఎకరా కూడా జరగలేదు. దానికి ముఖ్య కారణం అంతా కూడా మన కలెక్టర్ మేడం గారు. ఎందుకంటే వారు వెళ్ళి వచ్చినప్పుడు చూసేవారు అంతా అటు ఇటు. వచ్చిన మొదటి సంవత్సరం అయితే అంతా నిండిపోయి మొత్తం పంటలన్నీ పోయినాయి. అవి వచ్చే ఏడాదికి ఇట్లా జరగకూడదని పట్టుదలతో మేడం ఉండి అన్ని రకాల ఫండ్స్ కూడా తీసుకొని వచ్చి ఈ నియోజకవర్గ రైతులకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేశారు. భవిష్యత్తులో కూడా మన ముఖ్యమంత్రి గారు శ్రద్ధాభక్తులతో వారు చాలా ప్రతిష్టగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం, మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, వీరందరి సహకారంతో పోలవరంకి జాతీయ కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఓవైపు తొలి ఏకాదశి పర్వదినం, మరోవైపు శనివారం కావడంతో వాడపల్లికి మరింత పెరిగిన భక్తుల రద్దీ. తెల్లవారుజాము నుంచే వాడపల్లి వెంకన్న దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరిన భక్తులు. 7 వారాలు 7 ప్రదక్షిణల నోముల వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతున్న స్వామివారి ఆలయం మాడవీధులు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దర్శనాలు త్వరితగతిన జరిగేలా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఆలయ పాలక మండలి అధికారులు. గోవింద నామస్మరణతో మారుమరుగుతున్న వాడపల్లి వెంకన్న దివ్య దర్శనం.
జీవీఎంసీ 80 వార్డులలో విలీన గ్రామాలైన రాజుపాలెం, వల్లూరు, ఎరుకువానిపాలెం, గొర్లివానిపాలెం గ్రామాల ప్రజలకు సంజీవని మల్టీ స్పెషాలిటీ జనరల్ పోలీక్లినిక్ డాక్టర్ దండా సిద్ధార్థ, గుండె వైద్య నిపుణులు డాక్టర్ జె సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజుపాలెం సూర్యనారాయణమూర్తి ఆలయ ప్రాంగణంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 4 గ్రామాల నుంచి 300 మంది వచ్చి వారికున్న సమస్యలను డాక్టర్కి తెలియపరిచారు. వారికి తగిన ట్రీట్మెంట్ చేసి ఉచితంగా మందులను ఇచ్చారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవాస్ఫూర్తితో జగనన్న ఆశయ సాధనలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ సహకారంతో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ ప్రోత్సాహంతో ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. డాక్టర్స్ మాట్లాడుతూ ప్రజలకు 2500 విలువైన గుండె పరీక్షలు తదితర హృదయ సంబంధిత పరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. ఈ అరుదైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని పరిసర ప్రాంతాల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 80 వార్డు ఇన్ఛార్జ్ కెఎం నాయుడు, నూకాంబిక అమ్మవారి దేవాలయ మాజీ డైరెక్టర్ గొల్లవిల్లి నరసింహరావు, గొల్లవిల్లి చిరంజీవి, గొల్లవిల్లి నాగేశ్వరరావు, నగిరెడ్డి రాంబాబు, ఎర్రసింహాద్రి, పాతిన శంకరరావు, చెల్లిబైన అప్పలనాయుడు, నందరపు శ్రీను, విలీన గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో మరి అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ గారు, జిల్లా అధ్యక్షులు బొడ్డేడు ప్రసాద్ గారి సూచనలతో మరి ఈరోజు 80 వార్డులో గల విలీన గ్రామాల్లో ఒకటైన రాజుపాలెంలో ఈ మెగా మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ మెగా మెడికల్ క్యాంప్ సంజీవిని పోలీక్లినిక్ అధినేత డాక్టర్ సిద్ధార్థ్ గారు, జిల్లా వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ సిద్ధార్థ్ గారి ప్రోత్సాహంతో మరి ఈ క్యాంప్ని ప్రముఖ వైద్యులు కిమ్స్ ఐకాన్లో ప్రముఖ వైద్యులుగా చేసినటువంటి డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారి సహకారంతో ఈ క్యాంపును అనేది నిర్వహించడం జరుగుతుందండి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ క్యాంపును నిర్వహించి అనేక గ్రామాల్లో పేద ప్రజలకి ఉచితంగా ఈ టెస్టులు అనేది చేయడం అనేది జరిగిందండి. మరి దీనిలో భాగంగానే ఈరోజు 80 వార్డులో విలీన గ్రామాల్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఇక్కడ 4 గ్రామాలు ఎరుకువానిపాలెం, ఒల్లూరు, గొర్లివానిపాలెం, రాజుపాలెం, ఈ 4 గ్రామాల ప్రజలు వచ్చి ఉదయం నుంచి కూడా వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా 2500 విలువ గల ఈసీజీ, టుడీ ఈకో మరియు బ్లడ్ టెస్టులు ఇవన్నీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తున్నారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీకి అనుగుణంగా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం అనేది చాలా సంతోషకరం అండి. ఇప్పటికే వైద్యం అనేది పేదవాడికి దూరంగా ఉంది. మరి దీన్ని ఉద్దేశించి మరి మలసాల భరత్ కుమార్ గారి సూచనలతో అనకాపల్లిలో ప్రతి ప్రాంతంలో కూడా పేదలకు వైద్యం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో డాక్టర్ సిద్ధార్థ్ గారిని సూచించడం, సిద్ధార్థ్ గారు వాళ్ళకి అందుబాటులో ఉన్న మిత్రబృందం డాక్టర్లందరినీ కూడా గ్యాదర్ చేసి మరి ప్రతి ప్రాంతంలో కూడా వారానికి ఒక ప్రాంతంలో ఈ మెడికల్ క్యాంపులు పెట్టడం, పేదలందరికీ కూడా ఉచితంగా ఈ వైద్యాన్ని అందించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అండి. మరి ఈ క్యాంప్ ఇక్కడితోనే కాదండి, రానున్న రోజుల్లో కూడా ప్రతి వారం ప్రతి గ్రామంలో కూడా ఈ క్యాంపులను నిర్వహించాలని చెప్పేసి మన భరత్ కుమార్ గారు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగా మన సిద్ధార్థ్ గారు ఆల్రెడీ మిగతా డాక్టర్లతో కూడా మాట్లాడి ఉన్నారు. ఒక్క కార్డియోకి కాదు, ఒక స్కిన్ కావచ్చు, కంటి డాక్టర్లు కావచ్చు, వివిధ రకాల డాక్టర్లతో మాట్లాడి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డాక్టర్ని తీసుకొచ్చి చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. మరి ఈ సందర్భంగా మన అందరి తరఫున కూడా మరి మన సిద్ధార్థ్ గారికి అలాగే సుదర్శన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో నేను డాక్టర్ సుదర్శన్ రెడ్డి, కార్డియాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ వైజాగ్. సో మేము 2 రోజుల ముందే నరసింహరావు గారికి ఇన్ఫామ్ చేశాను. సో ఇంత పెద్ద ఎత్తున క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. అందరికీ చాలా ఉపయోగం. మనం ఏమేం చేస్తామంటే ఈసీజీ, ఎకో కన్సల్టేషన్ చేస్తే అవి మామూలుగా 2500 రూపాయలు అవుతుంది బయట. ఇక్కడ మాత్రం ఫ్రీగా కన్సల్ట్ చేస్తారు. అదేవిధంగా గుండెకి సంబంధించిన జబ్బుతో బాధపడే వాళ్ళకి లక్షణాలు, ఛాతీ నొప్పి కానీ, ఆయాసము, కాళ్ళవాపులు, తల తిరగడము, నీరసంగా ఉండడము, సో ఇవన్నీ ఉంటే కనుక మనము ఇక్కడే స్క్రీన్ అయిపోతాయి. ఒకవేళ తక్కువ స్టేజ్లో ఉంటే కనుక తక్కువ మందులతో అయిపోతుంది, సర్జరీ వరకు వెళ్ళకోకుండా. సో ఈ విధంగా మనకు మెగా మెడికల్ క్యాంపు ప్రతి ఒక్కరికి ప్రతి క్యాంపులో ఇంతకుముందు లాస్ట్ 3-4 టైమ్స్ కండక్ట్ చేసాం లాస్ట్ వీక్లో. అక్కడ అట్లీస్ట్ ఒక 100 మెంబర్స్ వచ్చారు. 100 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ డయాగ్నోజ్ అయ్యారు గుండె జబ్బుతో బాధపడే వ్యక్తులు. సో వాళ్ళ 10 మందికి ఫ్రీగా మనం ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ఏదైనా యాంజియోగ్రామ్ కానీ, స్టంట్ అవసరమైతే స్టంట్ కానీ, సో ఇవన్నీ మిగిలిన టెస్టులు అన్నీ కూడా. సో అలా ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ అనేది పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలతో పిఠాపురం పాడా కార్యాలయంలో 1 month 1 village 4 visits కార్యక్రమాన్ని పిఠాపురం పాడా పీడీ శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. ప్రజల నుండి పాడా పీడీ వినతులు స్వీకరించారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ 5-man కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ ఆర్జీల స్వీకరణ కార్యక్రమానికి విచ్చేసి పాడా పీడీకి వినతులు అందజేశారు. సాగరమాల రోడ్డుకు సంబంధించిన రైతుల సమస్యలపై అదేవిధంగా పలు సమస్యలపై వినతులు అందజేశారు. కొత్తపల్లి మండలం కొండేవరం గ్రామానికి చెందిన పెంకె సుజాత పాడాపీడిని కలిసి వినతి పత్రం అందజేశారు. తన భర్త కొండేవరం గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద అప్పు చేసి చనిపోయారని, కానీ అప్పిచ్చిన వ్యక్తి కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ పాడాపీడికి వినవించుకున్నారు. ఆమెకు పిఠాపురం నియోజకవర్గం బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ కండవల్లి రోరాజు మద్దతు తెలిపారు. సంజీవిని హాస్పిటల్ అనకాపల్లి అధినేతను, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా వైద్య విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు 80 వార్డు రాజపాలెంలో ఉచిత మెగా వైద్య శిబిరం కేఎం నాయుడు గారి ఆధ్వర్యంలో 80 వార్డు ఇన్ఛార్జ్ మరియు అదేవిధంగా నాయకులు పిలిని గ్రామ నాయకులు వల్లవేలు నరసింహరావు గారు, అదేవిధంగా చిరంజీవి గారు, అదేవిధంగా రాంబాబు గారు, శ్రీను గారు, అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు చిరంజీవి గారు, సింహాద్రి గారు ఆధ్వర్యంలో ఈ రోజు అంతా ఇక్కడ మంచిగా అరేంజ్ చేయడం జరిగింది. మన యొక్క ఈరోజు ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళ్ళ కన్న విధంగా జగనన్న స్ఫూర్తితో మలసాల్ భరత్ కుమార్ అనకాపల్లి నియోజకవర్గ సభానికర్త మరియు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొడ్డేటి ప్రసాద్ గారి సూచనలతో ఈరోజు మన రాజపాలెం గ్రామంలో హై స్కూల్లో ఈ యొక్క మెడికల్ క్యాంప్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పేదవాడికి గుండెకి ఉచితంగా గుండె స్కానింగు, ఈసీజీ, అదేవిధంగా ఇతర బ్లడ్ టెస్టులతో పాటు సమస్య ఉన్నా సమస్య లేకపోయినా కూడా ఫ్రీగా అందరికీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సమస్య ఉందనే సమస్య లేదని చాలామంది పాపం ఊర్లో ఏం లేకుండా పాపం సఫర్ అవుతున్నారు. బట్ ఇక్కడికి వచ్చి మన దగ్గరకు వచ్చి స్కాన్ చేయించుకున్న తర్వాత కూడా చాలామందికి ఈ గుండె సమస్యలతో బయటపడి వాటి యొక్క మన సమస్యను మనం అందరికీ మనం ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాంప్ యొక్క ముఖ్యంగా ఏంటంటే మనం 40,000 సంబంధించిన యాంజియోగ్రామ్ టెస్ట్ మనం కేవలం 13,000కే ప్రతి ఒక్క పేదవాడికి మనం 13,000కే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టంట్ అవసరమైన వారికి స్టంట్ అనేది మనం ఫ్రీగా కూడా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ క్యాంపును వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మాది కొండవరం అండి. పిఠాపురంలో ఉంటున్నాం మేము. కొండవరంలో ఉండేటప్పుడు మా హస్బెండ్ మా ఆయన గారు ఒకరి దగ్గర 25 లక్షలు తీసుకున్నారు సార్ భూమి పెట్టి. ఆయన పేరు రామకృష్ణ అండి, పెంకే రామకృష్ణ అండి. ఆయన మా హస్బెండ్ ఈ మధ్యకాలంలో కాలం చేశారండి. ఆయన ఒక 1 year బ్యాక్ కాలం చేస్తే ఈ కాలం చేసిన తర్వాత నేను ఆ భూమి విడిపించుకుందామని ఆయన దగ్గరికి వెళ్ళానండి. ఆయన పేరు నారాయణ కాపు అండి. నారాయణ కాపు గారు పెట్టారండి 5 లక్షలకి. 10 లక్షలు జమ వేసారండి. జమ వేసిన 15 లక్షలు అప్పు ఉందండి మాది. ఆ 15 లక్షలకి వడ్డీతో సహా తీర్చేస్తాను, మేము అమ్ముకుని కట్టేస్తాం మీ అప్పు అని చెప్పామండి. చెప్తే సరే అమ్మేసుకుని కట్టేయమన్నారండి. సరే అమ్మాయికుని బేరం చూసుకున్నామండి. మేము ఆయన దగ్గర తీసుకెళ్లి అగ్రిమెంట్ తీసామండి. ఒక 20 లక్షలు కట్టామండి. కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయడానికి టైం పెట్టారండి. రిజిస్ట్రేషన్ చేసిన టైం పెట్టి మళ్ళీ మిగతా తప్పులు చూసుకుని రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్ళి అడిగితే ఆయన మా అల్లుడి గారిది కూడా అక్కడే ఉందండి ఒక పథక పెట్టి ఒక భూము, అది అప్పు ఎక్కువైపోయిందండి, దాని మీద డబ్బులు తక్కువ వస్తాయి అని మమ్మల్ని లాక్ చేసి మా భూమికి ఆల్రెడీ కలిపి 3 కోట్లు కడితేనే కానీ మాకు రిజిస్ట్రేషన్ చేయనని చెప్తున్నారు సార్. 80 లక్షల అప్పుకి 3 కోట్లు కట్టమంటున్నారు సార్. దానికోసం మేము ఒక పెద్ద పెంకే కృష్ణ గారని కొండవరం వాళ్ళు బీసీ కులానికి చెందినవారు. ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు నారాయణ కాపు అని కొండవరం వెంకన్నబాబు గుడి దగ్గర ఆయన నారాయణ కాపు గారు ఆయన ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గర వాళ్ళ అల్లుడు భూమి ఆయన భూమి పెట్టి వాళ్ళ అల్లుడు ఒక భాగం ఈయన ఒక భాగం తీసుకుని 25 లక్షలు తీసుకున్నారు. వాళ్ళ అల్లుడు ఒక 60 లక్షలు ఎంత సిల్లర ఆయన తీసుకున్నాడు. కానీ
ఈ ఈ మధ్యకాలంలో ఆయన ఆరోగ్యం పెంకే కృష్ణ గారు ఆరోగ్యం బాగోక చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య ఆకిని వాళ్ళ అబ్బాయికి తెలిసి ఇదేంటి అప్పు తీసుకున్నారంటని చెప్పేసి అప్పుడు మొత్తం పూర్వపురాలన్నీ తెలుసుకుంటే ఇలాగ మీ ఆయన గారు ఇంత డబ్బు తీసుకున్నారు ఇలాగని చెప్తే మేము డబ్బు కట్టేసి మేము వడ్డీతో సహా డబ్బు కట్టేసి మేము ఇచ్చేస్తామంటే వడ్డీల మీద వడ్డీలు 6 నెలలకోసారి ఈ వడ్డీలు తిరగరాసేసి చక్కెర వడ్డీలు వేసేసి 3 కోట్లు కట్టమని చెప్తే వాళ్ళు ఇదేంటే బాబు మేము ఎంత కట్టలేవండి, మీరు ఏ రకంగా ఇచ్చారో ఎందుకు ఇచ్చారో మాకు తెలియదు, మేము ఇంత కట్టలేవని మొరబెట్టుకుని రోజు వెళ్తుంటే ఆవిడని ఇబ్బందులు పెట్టి ఆవిడ్ని నువ్వు ఒక్కదానురా నేను మాట్లాడతాను, అందరినీ తీసుకుని వస్తే నేను మాట్లాడను అని చెప్పేసి ఇంట్లోకి ఆవిడ ఒక్కసారి నా దగ్గరికి వచ్చి లావరాజు గారు ఇది పరిస్థితి అని చెప్పగానే నేను వెంటనే నారీకాపు నాకు తెలుసమ్మా నేను మాట్లాడతానని చెప్పేసి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి మేము నారీకాపు గారు ఆఫీస్కి వెళ్ళాం. ఇక్కడ ఆఫీస్కి వెళ్ళి మేము మాట్లాడిన తర్వాత నారీకాపు గారు మీరు ఇంత వడ్డీ అంటున్నారు ఎలా కడతారు, వాళ్ళు ఇంత చక్కెర వడ్డీలు అయితే వాళ్ళు ఎలా కడతారు, వాళ్ళ ఆయన ఏ రకంగా అప్పు చేసాడో వాళ్ళకి తెలియదు, వాళ్ళ సంతకాలు కూడా పెట్టలేదు, మీరు ఈ రకంగా వాళ్ళని ఉంచితే ఎక్కడ పోవాలి, వాళ్ళు సత్తారా బతితారా ఏమో తెలియదండి. అప్పుడు నేను అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మొత్తం అసలు ఎంత ఉందంటే మొత్తం ఇద్దరిని కలిపి శ్రీ జగన్నాథ స్వామి వారి రథోత్సవ ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 9 రోజుల పాటు వివిధ అలంకరణతో సాంప్రదాయ రీతిలో పూజలు అందుకున్న స్వామి తిరుగు రథోత్సవం కనుల పండుగగా సాగింది. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతలాగ్రహం కాలనీ గౌరపాలెం గ్రామంలోని శ్రీ గోపాలకృష్ణ మందిరం ప్రాంగణంలో ధర్మకర్త ఆలా తాతారావు పర్యవేక్షణలో స్వామి వేడుకలు ఘనంగా జరిగాయి. ముగింపు రోజున పురస్కరించుకొని గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఉత్సవంలో హాజరై స్వామివారిని దర్శించుకొని పునీతులయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో తాతారావు మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. జై జగన్నాథ్, జై జగన్నాథ్. కొబ్బరికాయలు కింద కొట్టేయండి అమ్మా, కొబ్బరికాయ కింద కొట్టేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ ఆప్కాబ్ ఎండీ ఆర్వి రామకృష్ణ సభవరం మండలంలోని దుర్గాంబ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు PSCS ను సందర్శించి సంఘం నిర్వహణ, వివిధ సేవలు, సభ్యులకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘంలో అమలు చేస్తున్న విధి విధానాలు, రైతులకు అందిస్తున్న పథకాలు, ఆర్థిక నిర్వహణ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంఘం పనితీరు సంతృప్తికరంగా ఉందని పేర్కొంటూ రైతు సేవలో దుర్గమాంబ PSCS మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. సహకార సంఘాల బలోపేతానికి పారదర్శక పాలన, సమర్థవంతమైన నిర్వహణ ఎంతో అవసరమని రామకృష్ణ అన్నారు. రైతులకు నాణ్యమైన సేవలు అందించడంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషించాలని, ఆ దిశగా సంఘ చైర్మన్ డైరెక్టర్లు కృషి చేయాలని సూచించారు. PSCS చైర్మన్ గండిదేముడు, డైరెక్టర్ పల్ల తాతారావు, బొబ్బరి కన్నారావు సంఘ అభివృద్ధిని గురించి, సంఘ సభ్యులు సంక్షేమం గురించి కొన్ని ప్రతిపాదనలు వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో PSCS సంఘం అధ్యక్షులు గండిదేముడు, డైరెక్టర్లు పల్లా తాతారావు, కొబ్బరి కన్నారావు, APCO సీజిం బి రామచంద్రయ్య, CGMR శ్రీనివాసులు, DGM కె శ్రీనివాసరావు, DCCB CEO DVS వర్మ, GMB శ్రీనివాసరావు, DPDM కె శ్రీవిద్య, DPDM పి గౌరీ శంకర్, CEO గొంప రమణ సిబ్బంది రైతులు పాల్గొన్నారు. చైర్మన్ గారికి ఇవాళ సండే నాడు మీరు బ్యాక్ ఓపెన్ చేసి ఈ మీటింగ్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్. సారీ ఫర్ డిస్టర్బింగ్ ఆల్ ఆఫ్ యూ. బట్ ఈ డీసీ మన మేమేమండి స్టేట్లో ఉన్న 13 DCBs రివ్యూ చేస్తున్నామండి. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మన విశాఖపట్నం DCB రివ్యూ రేపు ఉంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ అన్ని ప్యాక్స్ కూడా చూసి ఆ ప్యాక్స్ ఫంక్షనింగ్ కూడా కొంచెం స్టడీ చేస్తేనేమండి ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేయాలంటే బాగుంటుందని ప్యాక్స్ కూడా ప్రతి DCBలో అట్లీస్ట్ 2-3 ప్యాక్స్ విజిట్ చేస్తున్నాం. సో అండ్ ఇవాళ పొద్దున్న ఇది మన ఈ దుర్గాంబ ప్యాక్స్ సంబరంలో తీసుకొచ్చారు మన DCB వాళ్ళు. ఈ ప్యాక్ అన్నది మన దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్యాక్. నేను ఇన్నాళ్ళు లాస్ట్ 1 వీక్లోనే ఒక 8 ప్యాక్స్ చూసాను. ఈ ప్యాక్ అన్నిటికంటే పెద్దది. ఐ థింక్ 10,000 మెంబర్స్ ఉన్న ప్యాక్ ఫస్ట్ అండ్ సెకండ్ గుడ్ థింగ్ ఈ ప్యాక్ ఏంటంటే అందరూ మెంబర్స్ ఓన్ చేసుకుంటారు. ఇది మా ప్యాక్ ఓన్ చేసుకుంటున్నారు. సో ఈ రెండు ఐ థింక్ చాలా పాజిటివ్ ఫీచర్స్. ప్యాక్ డెవలప్ అవ్వాలన్నా, ప్యాక్ గ్రో అవ్వాలన్నా. అండ్ మన గవర్నమెంట్ తరఫు నుంచి ఐ థింక్ చాలా బెనిఫిట్స్ వస్తూనే ఉన్నాయి ప్యాక్స్కి.
ఎగ్జాంపుల్ ఏంటంటే మన మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ రీసెంట్గా పెట్టాక 5 ఏళ్ళు అయింది పెట్టాక నేను ద ఫస్ట్ గుడ్ థింగ్ దే ప్యాక్ గురించి ఏం చేశారంటే ప్యాక్స్ అన్నింటినీ కంప్యూటరైజ్ చేశారు. ఐ థింక్ కంట్రీలో ఆల్మోస్ట్ 76,000 ప్యాక్స్ని వాళ్ళు కంప్యూటరైజ్ చేశారు. అండ్ మన ఈ ప్యాక్ కూడా గంగాంబ ప్యాక్ కూడా ఒక ప్యాక్ దాంట్లోనే అండ్ ఈ ప్యాక్ కంప్యూటరైజేషన్ కూడా అన్నీ వీళ్ళు చక్కగా చేసుకున్నారు. అన్ని అకౌంట్స్ అన్నీ అప్డేట్గా ఉన్నాయి. డైనమిక్ ఈఓడి అంటారు. డైనమిక్ ఈఓడి అంటే ఏంటి, మనం ఎవ్రీడే అకౌంట్స్ అంతా ఈ కంప్యూటరైజేషన్ ద్వారా చేయించుకోవాలి, ఎంట్రీ చేయాలి, మళ్ళీ రెసీట్స్ కూడా దాంట్లోంచే జనరేట్ చేయాలి. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే దీంట్లోనే మన రైతులు వచ్చి ఇక్కడ బ్యాంక్లో అదే ట్రాన్సాక్షన్ చేస్తే దానికి వాళ్ళకి సిస్టమే ఒక రిసీట్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు రైతు వచ్చి డబ్బులు కట్టారనుకోండి, రీపేమెంట్ చేశారనుకోండి, వాళ్ళు ఏమి కంప్యూటరైజ్ దీంట్లో ఎక్కిస్తారు అండ్ కంప్యూటర్ ద్వారానే వాళ్ళకి రిసీట్ కూడా జనరేట్ అవుతుంది. అండ్ రిసీట్ జనరేట్ అవడం ఒకటే కాదు, వాళ్ళకి ఎస్ఎంఎస్ కూడా అవుతుంది. వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లో ఎస్ఎంఎస్ కూడా అవుతుంది. ఐ థింక్ ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనకి ఇన్నాళ్ళు లేని మనకి రైతు దగ్గర సఫిషియెంట్ డాక్యుమెంట్స్ ఉండేవి కావు. ఐ థింక్ రైతు డబ్బులు కడుతుంటే రిసీట్ వస్తుంది, ఎస్ఎంఎస్ మొబైల్లో ఎస్ఎంఎస్ వస్తుంది. ఇది చాలా అండ్ అందరూ లేని స్టేట్లో అందరూ రైతులకి ఇది రిక్వెస్ట్ ఏంటంటే మీరు యాప్లో వెళ్ళి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు సిస్టమ్ జనరేటెడ్ రిసీట్ అడగండి అండ్ ఎస్ఎంఎస్ వస్తున్నా లేదు చూసుకోండి. ఎస్ఎంఎస్ రాకపోతే ప్యాక్స్ చెప్పండి అండ్ ప్యాక్స్ వాళ్ళు ఐ థింక్ మన డీసీబీకి యాప్ కాపీ చెప్పి అది సిస్టమ్ పని చెప్తే అది పని చేస్తాం. అండ్ దెన్ మన సిఇఓ గారు ఐ థింక్ మన చైర్మన్ లీడర్షిప్లో సిఇఓ గారు గొప్పగా పనిచేస్తున్నారు. అండ్ నాకు మన సిస్టమ్ జనరేటెడ్ అకౌంట్స్ కూడా చూపెట్టారు ఇవాళ. అన్నీ అప్డేట్ ఉన్నాయి అవి. అండ్ ఇవాళ మనం మాట్లాడుకున్న కొన్ని ఐ థింక్ విషయాలు మన ప్యాక్స్ చైర్మన్ గారు అడిగారు. ఐ థింక్ రైతులు కూడా కొంతమంది డిమాండ్స్ పెట్టారు వీటి మీద. ఏంటి మన ఈ సీడ్స్ ఫర్టిలైజర్స్ మీరు ఆల్రెడీ చేసేవారు. మన ప్యాక్స్ ఎఫ్పిఓ కింద మీరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి మీకు సీడ్ లైసెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఫర్టిలైజర్ లైసెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఐ థింక్ ఒక డైరెక్టర్ గారు పెస్టిసైడ్స్ కూడా ఇస్తే బాగుంటున్నారు. పెస్టిసైడ్ లైసెన్స్ కూడా అప్లై చేయండి. దానికి ఏ సపోర్ట్ కావాలో మనం చేద్దాం అది. అండ్ ఈ మిగతా రిక్వెస్ట్ అన్నీ ఐ థింక్ ఎనీ ప్యాక్ వాళ్ళ మెంబర్స్కి తగ్గట్టుగా వాళ్ళ మెంబర్స్కి ఏం అవసరాలు ఉంటాయో దాని తగ్గట్టుగా డిమాండ్ చేస్తూ ఉంటారు. అండ్ డిసిసిబి డెఫినెట్గా సపోర్ట్ చేస్తుంది. అండ్ మేము డిసిసిబి బ్యాంకాక్లో ఉన్నాం. ఏం సపోర్ట్ కావాలన్నా కూడా త్రూ డిసిసిబి మేము ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ రూపాయలు ఉందండి. నేనైతే 25 సంవత్సరాల క్రితం 2,000 తీసుకున్నానండి. ఈవేళ 1 లక్ష వరకు నా పరిమితి తీసుకొని ఇవాళ సొసైటీని నేను వినియోగించుకుంటున్నాను. అలాగే మా మండలంలో సొసైటీ రైతులందరూ తన సొంత బ్యాంకులాగా అందరూ వచ్చి లోన్స్ అవసరం ఉండేది. ఒకప్పుడైతే ఒక లోన్ తీసుకోవాలంటే 1 నెల 2 నెలలు పట్టేది. ఈరోజు 1 వీక్లో 5 లక్షలు ఏమన్నా 10 లక్షలు ఏమన్నా ఉన్నాయి. ఇవాళ మన సొసైటీ ఇవ్వగలుగుతున్నామంటే మన సబ్బవరం మండలంలో రైతుల తాలూకా కృషి అని చెప్పాలి. రెండోది ఏంటంటే మన సొసైటీ స్థలం ఆ రోజు పెద్దలు మరి ఇవాళ సొసైటీకి వాళ్ళ ఉదాహరణగా ఇచ్చారు. 20 ఎకరా 16 సెంట్లు 12 సెంట్లు. దీన్ని 2015లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సొసైటీ చైర్మన్గా వాళ్ళ మొండా శేష్ కుమార్ గారు ఉండేవారు, నేను డైరెక్టర్గా ఉండేవాడిని. తర్వాత మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళ భర్త మొండా సత్యారావు గారు రావడం, మా గురువెళ్ళినటువంటి ఎమ్మెల్యే గారు మండా సత్యమూర్తి గారు ఉండడం. ఆ రోజు మరి సొసైటీలో బిల్డింగ్ ఫండ్ అనేది 10 లక్షలు 12 లక్షల వరకు ఉంటే దీన్ని ఎలాగైనా స్టార్ట్ చేయాలి. పాత బిల్డింగ్ అయితే పడిపోయి శిథిలావస్థలో ఉంది, దాన్ని ఎలాగైనా తీసి కొత్త బిల్డింగ్ కట్టాలన్న ఆలోచనతో ఆ రోజు మరి ఈ సీఈఓ గారు ఉన్నారు. మేము కూడా సెంట్రల్ బ్యాంక్ నుంచి 10 లక్షలు ఇస్తాం, మీరు స్టార్ట్ చేయండి ధైర్యం చెప్పడం. అలాగే ఈ షాపింగ్ కాంప్లెక్స్ కూడా స్కీమ్ పెట్టామండి. ఎవరైనా అడ్వాన్స్ ఇచ్చేలా ఉంటే మీకు ఏ షాప్ కావాలంటే ఆ షాప్ ఇస్తామంటే ఒకరు 2 లక్షలు ఒకరు 3 లక్షలు రకరకాలుగా మరి రైతులందరూ ముందుకు వచ్చి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కావాలి, మరి మాకు షాప్ కావాలి, మేము అడ్వాన్స్ ఇస్తున్నాం అని చెప్పేసి
సొసైటీకి ఇవ్వడం, ఈ కాంప్లెక్స్ కట్టడం జరిగిందండి. రెండోది ఎస్టీవీల వారు మరి అతను కూడా వచ్చి మాకైతే మాదక ద్రవ్యాల నిర్మూలనపై గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈగల్ శాఖ చేపట్టిన పల్లెబాటలో ఈగల్ కార్యక్రమం ఆదివారం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీ కొండూరు మండలం వెల్లటూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈగల్ ఐజీపీ ఏకే రవికృష్ణ, ఐపీఎస్, ఈగల్ ఎస్పీ ఆపరేషన్ కె మహేశ్వరరావు, ఐపీఎస్, జిల్లా రూరల్ డీసీపీ బి లక్ష్మీనారాయణ, ఐపీఎస్, మైలవరం ఏసీపీ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈగల్ ఐజీపీ ఏకే రవికృష్ణ, ఐపీఎస్ మాట్లాడుతూ ఈగల్ గ్రామాలకు రావడం వెనుక ఉద్దేశం కేవలం కేసులు నమోదు చేయడం కాదని ప్రతి గ్రామాన్ని, ప్రతి కుటుంబాన్ని మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడమే లక్ష్యమని అన్నారు. గుంటూరులో జరిగిన ఓ సంఘటన వివరిస్తూ ఒక మహిళ తన కుమారుడు మాదక ద్రవ్యాలకు బానిసవుతున్నాడని డీసీపీ రూరల్ లక్ష్మీనారాయణ ఐపీఎస్ మాట్లాడుతూ ఐజీపీ ఏకే రవికృష్ణ కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేసిన సమయంలో ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలను శాంతియుత ప్రాంతాలుగా మార్చిన నాయకత్వాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని కొనియాడారు. కొంచెం అతని మైండ్ని కొంచెం మార్చి ఒక వారం రోజులు పట్టింది స్టెబిలైజ్ చేయడానికి. తర్వాత డిసెంబర్ 31 వచ్చింది. మేమంతా వెళ్ళాం, ఈగల్ బృందాలు, మా పోలీసులు అందరూ కలిసి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళి ఆ అబ్బాయితో కేక్ కట్ చేయించాం, కొత్త బట్టలు ఇచ్చాం. ఆ అబ్బాయి నేను ఒకటే అడిగాను, బాగా చదువుకుంటావా, మంచిగా మారుతావా? దేశంలో ఎంతో మంది గంజాయి బానిసలయ్యి తర్వాత గంజాయి నుంచి బయటకు వచ్చి, డ్రగ్స్ నుంచి బయటకు వచ్చి చాలా మంది చాలా గొప్ప వాళ్ళు అయ్యారు. ఆయన కథలన్నీ చెప్పాను అబ్బాయి కూర్చోబెట్టి. ఈరోజు అబ్బాయి నూజివీడులో ఒక డాన్ బాస్కో స్కూల్ ఉంది, అక్కడ పంపించాం. తర్వాత తెనాలిలో ఇంకో స్కూల్ ఉంటే అక్కడ పంపించాం. ఈరోజు అబ్బాయి చదువుకుంటున్నాడు. కాబట్టి గంజాయి డ్రగ్స్ అన్నది గ్రామాల్లో ఉన్న పిల్లలను కూడా కాటేసే అవకాశం ఉంది. ఈ పుస్తకం ఉందమ్మా, ఈరోజు నిన్న గౌరవ సీఎం గారు ఈ పుస్తకాన్ని విడుదల చేశారు, డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి. ప్రతి స్కూల్ విద్యార్థి చదవడం కోసం మన రాష్ట్రంలో 70 లక్షల మంది ఉన్నారు విద్యార్థులు. రాజకీయ కక్షతో కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులను చట్టపరంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. కతరోజు శ్రీనివాసాచారి అనే ఒక అవకాశవాది చైర్మన్ పదవి ఇవ్వలేదని, ఇవ్వకపోతే పార్టీకి పనిచేసినందుకు సంవత్సరానికి 15 లక్షల చొప్పున 5 సంవత్సరాలకు 75 లక్షల డబ్బులు ఇవ్వాలని కోరితే ఇవ్వలేదని, రాజకీయ కక్షతో స్వార్థంతో చేసిన దుర్మార్గమైన చర్య ఈ కేసు రీఓపెన్ చేయడం దుర్మార్గమని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు, అరుణ్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు 2022లో బాదుడే బాదుడు కార్యక్రమానికి నందిగామ వచ్చినప్పుడు చెట్టుకొమ్మ తగిలి సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ గాయమైతే రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నేతలు రాళ్లదాడి చేశారని ప్రచారం చేసి కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు పోలీసులు ఘటనపై విచారణ జరిపి మధుసూదన్ ఎంక్వైరీ చేసి రాళ్లదాడి జరగలేదని, ప్రచార వాహనంపై ఉన్న వారికి చెట్టుకొమ్మ తగిలి గాయమైందని తెలిచారు. అనంతరం 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నవంబర్లో తాను గొప్ప మేధావని చెప్పుకునే శ్రీనివాసాచారి అనే వ్యక్తి రాజకీయ స్వార్థంతో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మొండితోక జగన్మోహన్ రావుని, నన్ను, మా పక్కన ఉన్న నాయకులను వేధించాలని, కేసు రీఓపెన్ చేయాలని వాపోయారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. మన చరిత్ర ఎవరికి తెలియదని అనుకుంటున్నారేమో. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా చట్టాన్ని అతిక్రమించడం, అలాగే నిజాయితీగా కానీ దేనికైనా పక్కకు రాము. రాజకీయాలంటే రాజకీయాలే, స్పష్టమైన రాజకీయాలు చేస్తాం. ఎవరు ఎంత చేస్తే వాళ్ళకంతా సిస్టమ్ ఇచ్చేస్తుంది, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సిస్టమ్ గొప్పతనం అదే, సిస్టమ్ గొప్పతనం అదే. రాజకీయాల్లో అన్ని ఆత్మహత్యలే ఉంటాయి, హత్యలు ఉంటావు. ఎవరు ఏం చేయక్కర్లే. ఇవాళ నందిగామలో పరిస్థితి ఏంటో తెలుసా? పొరపాటుని మీరు ఎవరన్నా కనపడితే వాళ్ళ వైపు చూశారనుకో, మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలుస్తారు. ఎవరి వైపు అన్నా చూశారనుకో, మీరు ఎవరి వైపు అన్నా పొరపాటున ఏంటి జీప్ వచ్చింది, పోలీసులు వచ్చారు, వెనకాల వెహికల్ ఉంది ఏంటని మీరు వాళ్ళ వైపు చూశారో మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిందే. ఎందుకు చూసావు? నమస్కారం పెట్టావా లేదా? ఎందుకు చూసావు? ఇది నందిగామలో పరిస్థితి. పోలీసుల దుస్థితి కూడా ఇలాంటి వాళ్ళందరినీ పిలుస్తున్నారు. ఏంటి ఇట్లా చూసామంట, అట్లా చూసామంట. దీనికి ఉదాహరణ మధుర బస్ స్టాప్లో ఒక పిల్లాడు, అంతకుముందు ముప్పాళ్లలో, ఇప్పుడు రీసెంట్గా తోటరావులపాడు. జాగ్రత్త, తలకాయ ఉంచుకుని నడవాల్సిందే కాన్స్టిట్యూన్సీలో. ఎవరైనా ఎవరి వైపు చూసారా తస్మా జాగ్రత్త, పోలీసులు పిలుస్తారు మిమ్మల్ని. ఇలాంటి ఉడత ఊపులు వ్యవహారాలు ఎవరిని బెదిరిస్తారు? మేము చదువుకున్నాం, కాసింత రాజకీయాల్లో ఒక చక్కటి రాజకీయాలు చేయాలి. మన నందిగామ బాగుండాలి. ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మేము, ఇక్కడ అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మేము అందరితోటి కలిసి ఉన్నాం. మన నందిగామనే ఉన్నాం.
ఇలాంటి సందర్భంలో కూడా వ్యక్తుల గురించి తెలియచేయకపోతే మా పొరపాటు అవుతుంది. కాబట్టి ఇవాళ వరకు మేము ఎవరేంటి అనేది మాట్లాడలేం. ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. మాతో ఉండి మమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో సంపాదించుకోవాలనుకుంటే గుండితో ఒక సోదరులతో అది అయ్యేది కాదు. సామ భేద దాన దండోపేలు అంటారు కదా, కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకునేలాగా నా దగ్గర ఇచ్చారు. నాకు పదవి ఇవ్వండి లేకపోతే డబ్బులు ఇవ్వండి అని 2014 జూన్లోనే నేను చెప్పాను క్లియర్గా, మీ పనులు మీరు చేసుకోండి, మీరు గెలిచారు మున్సిపాలిటీలో మీ పని చేసుకోండి, మీ టైం ఉంటేనే పార్టీకి వెచ్చించండి, లేకపోతే మీ వ్యాపారాలు చేసుకోండి. మళ్ళీ 2019 తర్వాత వచ్చిన తర్వాత మా వ్యాపారం పోగొట్టుకున్నాం, మేము అది ఇది డబ్బులు నష్టపోయాం, ఇలాంటివి నాకు చెప్పొద్దు. నేను డాక్టర్ని, రాజకీయాలు చేస్తున్నా, వైద్య వృత్తి చేస్తున్నా. నేను ఇక్కడ చేశా వైద్యం 2014లో, ఖమ్మంలో కూడా చేశా. ఏ విధంగా కేసులతోటి, రాజకీయంగా ప్రేరేపితమైన కేసులతోటి ప్రతిపక్ష పార్టీమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా భయపెట్టాలి, అణిచివేయాలి అనే ధోరణితో పెడుతున్న కేసుల్లో ఇదొకటి చక్కని ఉదాహరణ. 2022 చంద్రబాబు నాయుడు గారు బాదురే బాదురు కార్యక్రమంకి వచ్చినప్పుడు చెట్టు కొమ్మ తగిలి ఆ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ అనే వ్యక్తికి చెట్టు కొమ్మ తగిలి అది గీరుకుని తగిలితే తర్వాత అది రాయి వేశారని చెప్పి దాన్ని చిత్రీకరించి తర్వాత ఇదే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి మధుసూదన్ అనే వ్యక్తి కంప్లైంట్ పెట్టకపోయినప్పటికీ కూడా గత ప్రభుత్వం అతని దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి మరీ కంప్లైంట్ తీసుకొని కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అది రాయి కాదు అని చెప్పి గత ప్రభుత్వంలో పోలీసులు, ఇదే పోలీసులు, ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీసులు ఇక్కడే పోలీస్ స్టేషన్లో ఉన్న కొంతమంది ఎస్ఐలు, సీఏలతో కూడా దాన్ని ధృవీకరించారు. ఇది జరిగింది 2022. 22లో జరిగిన విషయాన్ని 2024 నవంబర్లో అప్పట్లో మా పార్టీలో ఉన్న ప్రముఖుడు, మేధావి, విద్యావంతుడు, తన అపారమైన తెలివితేటలతోటి రాజకీయంలో చాణక్యుడిగా వ్యవహరిస్తానన్న వ్యక్తి శ్రీనివాసాచారి మళ్ళీ మా మీద ఎఫ్ఐఆర్ పెట్టి కేసు రీఓపెన్ చేపించి 18 మందిని ముద్దాయిలుగా లేదా అక్యూజ్డ్గా 18 మంది పేర్లు ఇచ్చారు. ఆ 18 మందిలో 9 మంది ఎస్సీలు, 4 ముస్లింలు, 3 బీసీలు. ఆయన ప్రతాపం ఇది. ఈ 18 మంది పేర్లు పెట్టిన తర్వాత ఆయన చెప్పింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని తుదిముచ్చడం కోసం అరుణ్ కుమార్ గారు లేకపోతే అప్పుడు ఎమ్మెల్యే డాక్టర్ గారు పథకం ప్రకటించారు. ఆ పథకాన్ని చూసి వీళ్ళందరినీ నేను చూశాను. ఇది 2022లో జరిగితే 2024లో ఇప్పుడు నేను కేసు పెడతాను, 2 సంవత్సరాల తర్వాత కేసు పెడతాను. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సమగ్ర ఏర్పాట్లు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాథ్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని అరసవెల్లి రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ నందు శ్రీకాకుళం జిల్లా గణేష్ ఉత్సవ సమితి విస్తృత స్థాయి సమావేశం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సమావేశంలో పాకాల త్రినాథ్ మాట్లాడుతూ గతంలో లాగా ఈ ఏడాది కూడా గణేష్ మండపాల ఏర్పాటుకు ముందస్తు పర్మిషన్ విధానం కాకుండా కేవలం సమాచారం ఇచ్చే పద్ధతిలోనే సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విగ్రహాల ఎత్తును బట్టి రుసుములు వసూలు చేసే పద్ధతిని పూర్తిగా తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆమోదం పొందామన్నారు. శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు బొర్రా ఆదినారాయణ శాస్త్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రొఫెసర్ విష్ణుమూర్తి, జిల్లా కార్యదర్శి గొద్దు భాస్కర్రావు, ఉపాధ్యక్షులు ధర్మపురి గౌరీశంకర్ శాస్త్రి, కార్యాలయ కార్యదర్శి సంపతిరావు, రమణమూర్తి, ఆధ్యాత్మిక సలహాదారు తెన్నేటి సునీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నగర అధ్యక్షులుగా ఇప్పిలి హరినాథరావును ప్రకటించారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అక్కడ ఒక భావం వచ్చేస్తుంది. ఆ భావం కల్పించండి, సగం పని మనం ఈజీ అయిపోతుంది. అందుకు దయచేసి అందరికీ ఒక సూచన, అది పాటించండి. సమన్వయం చేసే వాళ్ళు కొంచెం ఓపికతో ఉండాలి. అది ఒకటి నా రిక్వెస్ట్. కన్వీనర్ అంటే కోపడిపోయి నువ్వు చేసే ఎందుకు చేయలేదు అనుకోదు. తనకు ముందు ఓర్పు ఉండాలి. ఆ ఓర్పుతో ఉన్న వ్యక్తి
అయితే సమన్వయం చాలా చక్కగా జరుగుతుంది. ఆ భగవంతుడి ఆశీస్సుతో మనందరం చక్కగా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వాతంత్ర సమరయోధుడు, చేనేత ఉద్యమ పితామహుడు, మాజీ రాజ్యసభ సభ్యులు ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలను శ్రీకాకుళం నగరంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిఎంఓ కాసిన ప్రసాదరావు మాట్లాడుతూ చేనేత కార్మికుల అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రగడ కోటయ్య తన జీవితాంతం అంకితభావంతో శ్రమించారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత, సహకార సంఘాల బలోపేతానికి, కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పనకు ఆయన ఎంతగానో కృషి చేశారని తెలిపారు. నూలు సబ్సిడీ, జనతా వస్త్ర పథకం, థ్రిఫ్ట్ ఫండ్, నివాస గృహాల నిర్మాణం, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ సెంటర్లు వంటి అనేక సంక్షేమ పథకాల అమల్లో ఆయన పాత్ర కీలకమైందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్ప్రిండింగ్ మిల్స్ ప్రతినిధి మంచన కృష్ణారావు, పిఎస్సిఎస్ చైర్మన్ కుంచటి కాంతారావు, చేనేత మరియు జౌళి శాఖ అధికారులు, వివిధ సంఘాల నాయకులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ప్రగడ కోటయ్య గారు, ప్రగడ అంటే రగడ, అంటే చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం సాధ్యమైనంత వరకు కృషి చేయడానికి ఆయన ఎంతో తోడ్పాటు అందించారు. చేనేతకారుల అభ్యున్నతి కోసం అతను జీవితాంతం కూడా శ్రమించి అంకితం చేశారు తన జీవితాన్ని. ఆ దశలో మొత్తం రాష్ట్రంలో ఉంటున్న చేనేత సంఘాలను చాలా వరకు అతని తాలూకా కృషి వల్లనే సంఘాలు స్థాపించబడి చేనేత కార్మికులకు మరి ఉపాధి కల్పన నిరంతరంగా జరిగేటట్టుగా కృషి చేశారు. అది కాకుండా అనేకమైన సంక్షేమ పథకాలు, ఇప్పుడు జనతా వస్త్ర పథకం కానీ, లేకపోతే యాడ్ సబ్సిడీ పథకం కానీ, థ్రిఫ్ట్ ఫండ్ పథకం కానీ, మరి గృహ నిర్మాణాలు కానీ, ఇట్లాంటివన్నీ శాశ్వతంగా ఉండవలసిన ఇప్పుడు హ్యాండ్ డెవలప్మెంట్ సెంటర్స్, క్వాలిటీ డైయింగ్ యూనిట్స్, తర్వాత ప్రాజెక్ట్ ప్యాకేజ్ స్కీమ్స్, ఇవన్నీ కూడా ఆయన కృషి వల్ల ఆ రోజు ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారి అధ్యక్షతన ఢిల్లీలో నేషనల్ కాన్ఫరెన్స్, హ్యాండ్లూమ్ నేషనల్ కాన్ఫరెన్స్ జరిగే సందర్భంలో జి వెంకటస్వామి గారు మన టెక్స్టైల్ మినిస్టర్ గా ఉంటుండగా అదే సందర్భంలో సుమారు 1400 కోట్ల రూపాయల వరకు వెచ్చించి బడ్జెట్ కేటాయించి చేనేత కార్మికులకు మౌలిక సదుపాయాలు భారతదేశం అంతా తీసుకురావడానికి ప్రధానమైన కారణం ప్రగడ కోటయ్య గారు అని చెప్పి మనం చెప్పక తప్పదు. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి శాస్త్రంగా నిర్వహిస్తున్న ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా ఈ సభకి విచ్చేసిన చేనేత సోదరులు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రగడ కోటయ్య అంటే చేనేత, చేనేత అంటే ప్రగడ కోటయ్య మరి ఒకే తాటి మీద ఆయన జీవితాంతము 3 దఫాలు ఎమ్మెల్యే చేసి, 1 దఫా ఎమ్మెల్సీ చేసి, 1 దఫా ఎంపీ చేసి, ఆంధ్ర యూనివర్సిటీ సిండికేట్ మెంబర్ కూడా చేసి, ఈయన అభివృద్ధిలో చేనేత కార్మికులు, అసంఘటితంగా ఉన్న చేనేత కార్మికులకు అందరినీ కోఆపరేటివ్ ఫోల్డ్ లో తెచ్చి, ఆ తర్వాత ప్రభుత్వం తాలూకా ప్రభుత్వం మీద డిమాండ్ చేసి సహకార వ్యవస్థకి అవసరమైన అన్ని హంగులు ఏర్పాటు చేయడంలో కానీ, లేకపోతే భారతదేశంలోనే చేనేత సమస్యలను మరి ప్రజెంట్ చేయడంలో కానీ కోటయ్యకి జీవితాన్ని వ్యక్తి ఇంకో లేరని చెప్పుల్లో అతిశయోక్తి లేదు. అలాంటి మహానుభావుడు చాలా చెప్పాలంటే ఈనాటి రాజకీయాలకి ఆనాటి రాజకీయాలకి చాలా తేడా. ఇన్ని పర్యాలు 26 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండే ఆయన సాదా సేద జీవితం అనుభవించారు. వేవర్స్ కాలనీలో, వేవర్స్ తో పాటు దేవం కాలనీలో, సాని కాలనీలో వేవర్స్ తో పాటు ఆయన కూడా బ్రతికి ఆదర్శంగా దించారు. అదేవిధంగా ఆయన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు పేరిట జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు తెలిపారు. వెన్ ద ప్లెయిన్ ల్యాండ్స్ ఇన్ శ్రీకాకుళం ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే అంశంపై నిర్వహించిన ఈ వ్యాసరచన పోటీలో జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 388 మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న బృహత్తర అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థుల ద్వారా ప్రజలందరికీ చేరువ కావాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీఓ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను అవగాహనను వెలికితీసేలా ఈ పోటీలు సాగాయని హర్షం వ్యక్తం చేశారు. పోటీల్లో ప్రతిభ కనబర్చి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించనున్నట్లు ఆయన తెలిపారు. మరియు స్టూడెంట్స్లో మంచి అవగాహన కల్పించడానికి నిమిత్తం అంటే భోగాపురం ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగస్టు 1వ తారీఖు నాడు గౌరవ ప్రధానమంత్రి వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవ సందర్భంగా ఒక మంచి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వెన్ ద ప్లేన్ ల్యాండ్స్ ఇన్ శ్రీకాకుళం అనే టాపిక్ మీద
ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు విషయమై విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి, అలాగే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు చేరువవ్వాలంటే విద్యార్థుల ద్వారా చేరే ఉద్దేశంతో ఈరోజు ఎస్ఏ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్ టాపిక్ వెన్ ద ప్లేన్ ల్యాండ్స్ ఇన్ శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు. ఈ ప్రోగ్రాం నిమిత్తం 388 మంది పిల్లలు ఈ కాంపిటీషన్ ప్రోగ్రాంకి హాజరయ్యారు. వీరిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు వచ్చే వరకు మెమెంటోతో కూడా సత్కరించడం జరుగుతుంది. ఏదేమైనా ఇంతమంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం వారి యొక్క ఇంట్రెస్ట్ మరియు అవగాహనకి సంతోషించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా విద్యకు మాత్రం అధిక ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తుందన్న ముఖ్యమంత్రి. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో మంత్రి లోకేష్తో పాల్గొన్న చంద్రబాబు. ఘనంగా సింహాచలం నుంచి ఎన్ఎస్టీఎల్ వరకు నూతనంగా నిర్మించిన రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమం. విశాఖ ఎంపీ శ్రీభరత్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుతో కలిసి రోడ్డును ప్రారంభించిన కలెక్టర్ అభిషేక్ కార్తిక్. అనకాపల్లి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఖనిజ సంపద దోచుకోవడానికి కడప నుంచి వచ్చి ఎంపీ అయ్యాడన్న మాజీ ఎమ్మెల్యే కరణం. యలమంచిలి ప్రాంతంలో ఉన్న పంచదార్ల క్షేత్రాన్ని సీఎం రమేష్ ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా సాగుతున్న శాకంబరి ఉత్సవాలు. వివిధ రాష్ట్రాల నుంచి అమ్మవారి దర్శనానికై దుర్గమ్మ కొండకు విచ్చేస్తున్న భక్తులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.